గల్లా మాధవి గారు నిన్న ప్రెస్ మీట్ పెడతా కూడా జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తులు అమ్ముకోవాలి, ఇంకా మేము దాడులు చేస్తాం, మీ కార్యకర్తల మీద కానీ మీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీ ఇన్ఛార్జీల మీద కార్యకర్తలు కానీ దాడులు చేస్తాము, నువ్వు ప్రతిసారి పరామర్శకు రావాలి అంటే కనుక మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అనేసి గల్లా మాధవి గారు ఒక సలహా కూడా ఇచ్చారు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు అనేటి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకోవాలి. ఎవరి కోసం అమ్ముకుంటున్నారు? కార్యకర్తల కోసంగా. మీకులాగా దోసుకొని దాచిపెట్టుకోవట్లేదుగా. ఇంకో చిన్న విషయం, గల్లా మాధవి గారు నిన్నటిదాకా ఏ అధికారి కూడా నా మాట లేదు. ప్రోటోకాల్లో ఒక ఎమ్మెల్యే ఫోటో అయిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారే. ఆమె మీద ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతుంది. నేనే పర్మనెంట్గా ఉంటాను, నేనే చేస్తాననేది. అది ఎవరికి సాధ్యమయ్యే పని కూడా కాదు. ఆమె ఇప్పటికైనా కొద్దిగా నోరు తగ్గించుకొని ప్రజల సమస్యల మీద దృష్టి పెడితే సాఫీకి వెళ్తూ ఉంటుంది. దాడులు చేస్తానంటే ఇవాళ చేస్తారు, ఇవాళ అధికారం ఉందని. తర్వాత 2029లో ఎల్లకాలం కూడా ఒకళ్ళ అధికారం అనేది శాశ్వతం కాదు. ఇవాళ మనం ఒకటి చేస్తే రేపు అవతల 2 చేసి చూపిస్తాడు. ఆల్రెడీ మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది. ఇది 2019 నుండి 24 దాకా చీమకు కూడా అని చేయలేను మా ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. ఈసారి అట్టుండదు. జగన్ గారు 2.0 ఏందనేది కూడా చూపించి జగన్ గారు ఆగమన్న కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉంటారు ఈసారి. కానీ మీరేమో 2029లో మేము వస్తామంటున్నారు. 15 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మేమంతా కలిసి ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్. జనాల నాడిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన 2 నెలలకే ప్రతి వైసీపీ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చారు. 4 ఏళ్ళు దాక్కున్నారు. టీడీపీ వాళ్ళు 4 ఏళ్ళు దాక్కున్నారు. ఇవాళ ఎవరన్నా మీరు ఎంత జనప్రపంచం చూశారు కదా. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు, ఇంకోటి చేస్తే వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు కూడా అభిమానంతో తెల్లారుజాము నుండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే దాని మీదే ఉండారు. ఇవాళ ఏ సంక్షేమ పథకం జనాలకు వేసాడు చంద్రబాబు నాయుడు గారు? పేరుకు ఒకటి అమ్మఒడి అనేది ఒకటి చేశాడు. 4 పెన్షన్ అనేదాన్ని అదే పెద్ద మాత్కార్యం లాగా ప్రతి నెల వెళ్ళి ప్రతి చోట ప్రోగ్రాం పెట్టుకుని నేను పబ్లిసిటీ కోసం ఓన్లీ నేను పబ్లిసిటీ ఏదైనా ఉందంటే చంద్రబాబు తప్పితే పబ్లిసిటీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా వచ్చింది 3 మీటింగులకే. 2250, 2500, 2750 3 సార్లు వచ్చాడు జనాల్లోకి. ఇతను ప్రతి నెల వెళ్ళి ఒక 10 ఇళ్ళు తీసుకొని వాళ్ళకి పబ్లిసిటీ చేసుకుంటాం తప్పితే దానివల్ల ఇంప్లిమెంట్ ఏం లేదు. ఇంకోటి కూడా ఇవాళకి కూడా ఒక పెన్షన్ లేదు. 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఒక్క పెన్షన్ ఉన్న పెన్షన్ కూడా ఇంకా తగ్గించారు ఇవాళకి కూడా. అది